వెల్కమ్ టు టిఆర్ టాక్స్. నేను ఎన్పి రెడ్డి. ఈరోజు ప్రజెంట్ మనం వైజాగ్లో ఉన్నాము. వైజాగ్లోని నోవాటెల్ హోటల్లో ఉన్నాము. నోవాటెల్ హోటల్లో ఇక్కడ వైజాగ్లో ఈ ఫేమస్ హోటల్, ఇది 7 స్టార్ హోటల్ అనమాట. ఇక్కడ మనం స్టే చేస్తున్నాము. ఇక్కడికి పక్కనే వచ్చేసి వైజాగ్ సముద్రం అనేది పక్కనే ఆనుకునే సముద్రం ఉంటుంది. ఈ సముద్రం మనకు ఇక్కడి నుంచి హోటల్లో నుంచి చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అందంగా ఉంటుందన్నమాట. ఈ సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ హోటల్, ఇది నోవాటెల్ హోటల్. అది ఈ హోటల్కి సమీపంలోనే బీచ్, ఆర్కే బీచ్ కానీ, ఇక్కడ వచ్చేసి పర్యాటకులందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు, పోతుంటారు. అదేవిధంగా ఈరోజు మనం ఈ హోటల్లో స్టే చేస్తున్నాము. ఈ యొక్క వైజాగ్లో వచ్చేసి ఏ ప్లేసెస్ మనం చూడాలి, ఏ ప్లేసెస్ చూస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ ఉంటాయి అనేది కూడా మీకు మళ్ళా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైజాగ్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ప్లేసులందరూ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేనైతే చేస్తాను. మనం వైజాగ్లోని ఏ ప్లేసెస్ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా మీకు చూపించడం జరుగుతుందని కూడా చెప్పాను మీకు. అందులో భాగంగా మొట్టమొదటి వచ్చేసి మనం వెళ్ళేటువంటి ప్లేస్ రిషికొండ అనేది ప్లేసు చాలా బాగుంటుంది. రిషికొండ అనేది కూడా చూడవలసిన ప్లేస్. గ్లాస్ బ్రిడ్జ్ అని రీసెంట్గా ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జిని కూడా మనం చూద్దాము. గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఫస్ట్ టైం నేను వెళ్ళడం, కూడా గతంలో కూడా ఎప్పుడు వెళ్ళలేదు. అది కైలాసగిరి అని చెప్పేసి ఇక్కడ వైజాగ్లోనే ఈ ఫేమస్ సైట్ సీయింగ్ ఏరియా అనమాట. అది ఆ సైట్ కూడా బాగుంటుంది, చూసేదానికి కూడా చాలా మంది వస్తుంటారు. అది కొండ మీద ఉండటంతో అక్కడికి వచ్చేసి వెళ్ళేదానికి స్టెప్స్ ప్లస్ వెహికల్ కూడా వెళ్తుంటాయి. అదేవిధంగా రోప్ వే కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఆ కైలాసగిరి కూడా మనం చూసేదానికి బయలుదేరుతున్నాం. తప్పకుండా ఆ యొక్క ఏదైతే ఆ సీనరీస్ ఏదైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మొదటగా కైలాసగిరి కొండపై ఉన్నాము. కైలాసగిరి ఎంట్రన్స్ ఇదేను. ఇక్కడికి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి బేసిన్ బ్రిడ్జి, ఏదైతే గ్లాసెస్ బ్రిడ్జి ఉందో బ్రిడ్జి కూడా ఇక్కడ మనకి ఇక్కడే ఉంది. మొత్తం ఇక్కడ ఉన్న ప్లేస్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. కైలాసగిరి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. పిన్ టు పిన్ కైలాసగిరి యొక్క ప్లేసెస్ మొత్తం కూడా మీకు సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా చూపిస్తాను, చూడండి. కైలాసగిరి లోపలికి వెళ్తే ఈ విధంగా స్టార్టింగ్ వచ్చేసి ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్లోంచి లోపల వెళ్ళగా ఈ విధంగా రోడ్డు మొత్తం సైడ్ వచ్చేసి షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కైలాసగిరిలో ఇలాగా షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. కావాల్సిన ఏదైనా వస్తువులు ఏదైనా కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా కూల్ డ్రింక్స్, వ్యూ పాయింట్ రెస్టారెంట్స్, చిన్న షాపు.
వెల్కమ్. మహాదేవ్ అడ్వెంచర్స్ రెస్టారెంట్ అన్నమాట. ఇది ఎగ్జిబిషన్ కూడా ఉంది ఇక్కడ. పిల్లలు ఆడుకునేదానికి టాయ్స్, కైలాసగిరి ట్రిప్ అన్నమాట. పైన కొండ పైన మొత్తం తిప్పుకొని వచ్చేదానికి వెహికల్ ఏర్పాటు చేస్తున్నాం. కైలాసగిరిలో శివపార్వతుల విగ్రహాలు కూడా ఇలా ఉంటుంది. ఇది పార్క్ అన్నమాట. చూసేదానికి కూడా పార్క్ ఇదంతా. పార్క్ అన్నమాట. ఇది అమ్యూజ్మెంట్ పార్క్. చూడండి ఒకసారి. ఇక్కడ ఎలిఫెంట్స్, ఏనుగు బొమ్మలు, జూ పార్కు, అసెస్మెంట్ పార్క్ అన్నమాట. బొమ్మలు. అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది పిల్లలు చూసేదానికి కూడా. ఇక్కడ పార్కు లెమన్ చైల్డ్. పెద్దోళ్ళకైతే 50 రూపాయలు, పిల్లలకైతే 30 రూపాయలు. పిల్లలు ఆడుకునేదానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. పిల్లలు ఆడుకునేదానికి ఆట వస్తువులు. పైన కైలాసగిరిలో శివాలయం అని చెప్పాను కదా, ఇదే శివాలయం. పెద్ద గుడి అయితే కాదు, చిన్నది సుమారైన గుడి అనమాట. ఇక్కడ శివయ్య దర్శనం ఇస్తూ ఉంటాడు. శివలింగ అంటే ఇది గేట్ వేస్తున్నారు కాబట్టి మనం లోనికి వెళ్ళాము. జస్ట్ వీడియో చూపిస్తా. హర హర మహాదేవ శంభో శంకర. పైన కైలాసగిరిలో ఈ విధంగా చెట్ల మధ్యలో ఈ విధంగా స్టెప్స్తో దారి ఉంటుందన్నమాట. ఇది చూపిస్తాను కూడా మీకు. ఇదేనమాట అది రాజయోగ మెడిటేషను డైవెన్షన్ ఎక్స్పెన్షన్ సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. కైలాసగిరి అనేది ఇక్కడ చూసేటందుకు చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఈ కైలాసగిరిలో పర్యాటకులతో పాటు దానికి కాలేజీల నుంచి, స్కూల్ నుంచి పిల్లలతో పాటు అందరూ కూడా వస్తూ ఉంటారనమాట. చూడండి, ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి పిల్లలు కూడా వచ్చిన్నారు. ఇక్కడ చాలామంది వచ్చినారు అనమాట.
చూశారు కదా, చాలామంది పిల్లలు కూడా అక్కడ ఉన్నారు. చూపిస్తా జూమ్ షాట్లో తీసి. వాళ్ళంతా స్టూడెంట్స్ అనమాట. ఈ యొక్క కైలాష్గిరిలో రెనోవేటెడ్ స్కల్ప్చర్ పార్క్ అనేది కూడా ఒకటి డెవలప్ చేస్తున్నారు ఇక్కడంతా కూడా చూడండి. ఇటువంటి రాతి విగ్రహాలు ఏదైతే ఉన్నాయో, రాతితో చెక్కబడినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాడనమాట. ఇక్కడ చూడండి. ఇటువంటి వివిధ రకాలైనటువంటి రాతి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ పార్కులో రకరకాల రాతి విగ్రహాలు అన్నమాట. ఇవన్నీ కూడా విశ్వశాంతి ఆశ్రమం అని చెప్పేసి, ఇక్కడ విశ్వశాంతి ఆశ్రమం అని ఒకటి కూడా ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమం ఎంట్రన్స్ అనమాట ఇది. ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. ఇదంతా కూడా విశ్వశాంతి ఆశ్రమం అనమాట. చూడదగిన ప్లేస్ అంటూ ఆశ్రమంలో ఏముందంటే, దేవతామూర్తుల విగ్రహాలు అయ్యో ఇక్కడ ఉంచినట్టున్నారు. సర్వమత ధ్యాన మందిరం, ఇది మెడిటేషన్ ధ్యాన మందిరం అన్నమాట. ఇక్కడ స్వామి శ్రీ 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 స్వామి ఓంకారజీ మహారాజు సద్గురు శ్రీ ఓంకార స్వామి అంట. వీరు సద్గురు ఓంకార స్వాముల వారు అన్నమాట. ఏదైతే సద్గురు ఓంకార స్వాముల వారు ఉన్నారో వారి యొక్క ధ్యాన మందిరం ఇది. వేరే సద్గురు ఓంకార స్వాముల వారు ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అది నుంచి ఇక్కడైతే ఏమైతే లేదు కానీ, సరే కదా. ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి వచ్చేస్తే ఇలా ఉంటుంది బయట. స్టెప్స్ పైకి మళ్ళా పైకి ఎక్కితే ఒక ధ్వజస్తంభం లాగా ఇక్కడ చూశారు కదా, అలా నిలబెట్టుంటారు. ఎంట్రన్స్లో గణేష్ని ఓం హిందూయిజం. ఇదన్నమాట విశ్వశాంతి ఆశ్రమం.
ఇలా ఉంటుంది. చుట్టూ పై టాప్ అనమాట. ఇది విశ్వశాంతి ఆశ్రమం ఏదైతే ఉందో దాని పై టాప్ మీద ఇలా ఉంది. ఇక్కడ నుంచి స్టెప్స్ దిగి మళ్ళా స్టెప్స్ ఇలా దిగి కిందకు వస్తే ఇక్కడ 2 రూమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఏమీ లేదు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ప్లేస్ అంతా కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఏదైతే విశ్వశాంతి ఆశ్రమం ఉన్నా కదా, ఆశ్రమం బ్యాక్ సైడ్ ప్లేస్ ఇదంతా. బ్యాక్ సైడ్ ప్లేస్లో ఈ విధంగా ఉందంతే. ఇక్కడ చూసేదానికైతే ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏదైతే ఇక ఈ స్తంభం ఏదైతే ఉందో దానికి చుట్టూ వచ్చేసి ఈ విధంగా బోర్డులు కూడా అమర్చున్నారు. అదేవిధంగా హిందూయిజం, God is one, we call by various names of the or that means అని భగవంతుడు ఒక్కడే వివిధ నామములతో మనము అతనిని పిలుచుచుందము. నీవు ఆ బ్రహ్మవే అయి ఉన్నావు, ఓం బోం అని చుట్టూ ఉంది. మళ్ళీ స్టెప్స్ పైకి ట్రైన్ కైలాసగిరిలో విశాఖ సర్వ దర్శన్ టాయ్ ట్రైన్ అని మొత్తం కొండ చుట్టూ విశాఖ టౌన్ మొత్తం కనపడుద్ది అనమాట. కొండ చుట్టూ దిక్కుకొని వస్తుంది ఇది. జనరేటర్ ద్వారా నడుస్తుంది ఇది. ఊరు నెంబర్ కావాలంట. నెంబర్ 9000. ఏ సంగతి? 9000 ఒకటే కదా. 5252695. హలో, ఎవరండి? కైలాసగిరి పిక్చరా? ఇది కైలాసగిరిలో శివపార్వతులు ఉండేటువంటి విగ్రహం. ఇది శివపార్వతులు ఉన్నారు ఇక్కడ పైన.
ఎదురుగా ఈ విధంగా ఉంటుంది. उसी बीच में डाला స్కై సైక్లింగ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం జిప్లో ఇన్స్ట్రక్షన్స్ ప్రమోషన్ చేస్తున్నారు. ఎవరు బాబు కనెక్ట్ చేసింది?
బోటింగ్ కూడా ఉంది, అదేవిధంగా పారాగ్లైడింగ్ రైడింగ్ కూడా ఉంది. వైజాగ్లో ఈ ఫేమస్ బీచ్ అని చెప్పవచ్చు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ అనేది ఫేమస్ బీచ్లు ఇక్కడ. అదే పారా రైడింగ్. भाई तो आलिफ खान के नहीं है ఈరోజు రిషికొండ ఏదైతే మీకు ఉదయం నేను చెప్పానో రిషికొండ బీచ్ ఈరోజు ట్రిప్పు వెళ్తున్నామని వెళ్ళేటువంటి ప్లేస్ ఏదైతే రిషికొండ బీచ్ కూడా మీకు చూపిస్తానని కూడా చెప్పాను. అందులో భాగంగానే ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి రిషికొండ దగ్గర ఉన్నాం. రిషికొండ బీచ్లో చూడండి, ఇదే సముద్రంలో ఇదే బీచ్. మొత్తం రిషికొండ బీచ్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ బీచ్లో వచ్చేసి చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా అందరూ కూడా జనాలు కూడా ఇక్కడ పర్యాటకులు ప్రజలు అదేవిధంగా ఈ యొక్క ప్రదేశాన్ని తిలకించేటట్టుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా బీచ్లో స్విమ్ చేస్తూ సంతోషంగా స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు బోటింగు, మరోవైపు పారాగ్లైడింగు, ఇంకోవైపు పిల్లల తల్లిదండ్రులు పర్యాటకులు అందరూ సంతోషంగా స్విమ్ చేసినటువంటి ప్లేస్ ఇది. అదేవిధంగా ఇక్కడికి
విద్యార్థులు అయితేనేమి భారీగా కూడా విద్యార్థులు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. ఈ రిషికొండ బీచ్ కూడా వచ్చారంటే వైజాగ్ చూడనాటికి వచ్చినట్టు చూడదగిన ప్లేసుల్లో రిషికొండ బీచ్ కూడా ఒకటి. కాబట్టి తప్పకుండా ఈ రిషికొండ బీచ్కి కూడా మీరు వచ్చి ఇక్కడ రిషికొండ బీచ్ని చూసి సంతోషంగా మీకు ఆనందాన్ని ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. అందులో ముగ్గురు వేసుకోవాలి ఉన్నాము. ఒకరైతే గాలి వేసుకోవడం వాళ్ళు ఏమనుకోరు. ఈ చుట్టూ మనకి క్లీన్ చేసుకోవాలి ఉంటుంది. సరే నిన్న దాచి ఎక్కడే పెట్టారు అన్న వాళ్ళు ఎక్కడ అంతా పెట్టినారు. ఆ నేరుగా అక్కడ పెట్టి టీ తాగుదామని ఎవరు మన ఆనందన్న మనకి గ్యాస్ అనుకుంది అవును మెరిపి గవ్వలతో తయారు చేసిన మిర్రర్లు, బుట్టలు, రకరకాల వస్తువులు ఇక్కడ బీచ్లో అమ్మబడతాయి. ఆర్కే బీచ్ సముద్ర ఒడ్డున ఈ విధంగా చేపలు ఫిష్ స్టాల్స్. खोलिकी पानी जाइए बुढ़िया को पानी जाइए సరేగా ఇదే బీచ్ ఏదైతే మేమైతే స్టే చేస్తున్న హోటల్ సమీపంలో ఉన్నటువంటి బీచ్ ఇది నైట్ పూట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ
ఈ టైం అయినప్పటికీ కూడా ఇక్కడ చూడండి ఒకసారి పర్యాటకులు అందరూ కూడా ఇక్కడికి బీచ్ని చూసేదానికి అదేవిధంగా ఇక్కడికే వచ్చి నిలబడి ఉన్నారు. ఇది కూడా చూపిస్తాను చూడండి. నైట్పూట బీచ్లో చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఈ విధంగా వ్యాపారస్తులు ఉంటారు. హార్స్ రైడ్స్, ఈ పండుగ అయిపోతే ఇక ఇంట్లో వాళ్ళకి ఒక నెల ఉన్నాయి. తీరం అమ్మడి అలలు చూడండి ఇలా వస్తున్నాయి. చీకటి పడుతున్నప్పటికీ అలవలు ఉధృతంగా ఈ విధంగా ఎగిసి పడుతున్నాయి చూడండి. ఏదైతే దూరంగా లైటింగ్ అది కనబడుతుంది కదా, నా మేబీ అది షిప్ యార్డ్ అనుకుంటుంది. ఇది చూడండి, ఇదే మేము దిగున్నటువంటి హోటల్ అది, నో హోటల్ అది. చూసినంత మేర సముద్రం వెంబడి జనాలు పర్యాటకులు చూడండి ఎలా ఉన్నారు. వైజాగ్ సిటీకి ఆనుకొని ప్రతి ఒక్కటి బీచ్ అనుకోవటమే. ఇది చూసినంత మేర అదే ఈ విధంగా ఉంటారు జనాలు. పర్యాటకులు అందరూ కూడా అదే విధంగా ఉంటారు. చూసినంత దూరం ఉదయం తెల్లవారుజాము 5 గంటల నుంచి నైట్ 10 గంటల దాకా కూడా ఈ బీచ్లో జనాలు తిరిగేటట్టున్నారు. బీచ్కి సమీపంలోనే ఈ విధంగా బస్ బే ఆర్కే బీచ్కి బస్ స్టాండ్ ఉంటుంది. ఇది మనకి ఏదైతే కనబడుతుందో అదే బస్ స్టాండ్ అన్నమాట. పైన ఇంత రోడ్డు అనుకోని అదే బస్ స్టాండ్ మెయిన్ రోడ్డు. ఈ చెత్త పిల్లలతో
ఇదే ఆర్కే బీచ్. చూడండి సముద్రం, ప్రశాంతంగా ఉంది సముద్రం. ఇది ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి బస్ స్టాండ్. ఇక్కడ బస్సులు దిగేసి వెంటనే 4 అడుగులు వేసామంటే కింద బీచ్లోకి వెళ్ళిపోతాం అనమాట.